వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ కర్రీని నా స్టైల్లో చూసేయండి. సండే అని ఇంకా మార్కెట్కి వచ్చినాం. ఎప్పుడు ఇదే ఫిష్ తీసుకుంటాం, పేరేంటో తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఆయిలీగా సేమ్ మటన్ తిన్న టేస్టే వస్తుంది. చూడండి, ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం ఇలా ఆనియన్ ఇంకా టమాటో స్టవ్ మీద కాల్చుకోవాలి. బాగా బ్లాక్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్లో కొన్ని మసాలాలు వేసుకోవాలి. ధనియాలు, అనాస పువ్వు, చెక్క, ఇలాచి, మిరియాలు అలాంటి మసాలాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత వేయించిన మసాలాను మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్లో మళ్ళీ ఆల్రెడీ కాల్చిన టమాటో, ఆనియన్స్ వేసి దాంతోపాటు కొంచెం తగినంత కారం, మా ఇంట్లో కారం బాగా తింటారని నేను 3 స్పూన్ వేసుకున్న కారము, మళ్ళీ తగినంత పసుపు, తగినంత సాల్ట్, ఇంకా తగినంత గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ ఇలా స్మూత్గా మెత్తగా ఉండాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సాజీరా వేసుకొని అలాగే 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా వేయించిన తర్వాత అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకోండి. పులుపు ఎక్కువ కావాలంటే చింతపండు ఎక్కువ వేసుకోండి, వద్దంటే తక్కువ వేసుకోండి. చింతపండు రసం బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి. మీకంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది కొబ్బరి పొడి వేస్తే. ఇలా ఉడికిన తర్వాత వేసుకోవాలి. గ్రేవీలో ఇలా స్లోగా వేసుకోవాలి. బాగా కలిపితే మళ్ళీ ముక్కలన్నీ ఇరిగిపోతాయి. స్లోగా వేసుకొని కలపకుండా ఒక 10 మినిట్స్ దాకా ఉడకనివ్వండి. ఈ 10 మినిట్స్ ఉడికినాక మూత పెట్టుకొని ఆ తర్వాత తీస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలా తేలితే మనకు కర్రీ కుక్ అయిపోయినట్టే. ఆ తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ కోసం. అంతే, స్పైసీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.